నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారత్ అమెరికా మధ్య త్వరలోనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం 2030 నాటికి ఏటా $500 బిలియన్ చేర్చాలని లక్ష్యం. ముంబై ఉగ్రదాడి సూత్రధారిని రప్పించే యత్నాలు సఫలం. తహ్వూర్ రానాను భారత్కు అప్పగించేందుకు ట్రంప్ పచ్చజెండా. అన్నమయ్య జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశం. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీలకు రక్షణ చట్టం తెస్తామన్న సీఎం. 42 కాపు కమ్యూనిటీ హాళ్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. ఆటవిక రాజ్యంలోనే దాడులు ఓచకోతలు ఉంటాయన్న చంద్రబాబు. రాజకీయ ముసుగులోని నేరస్తులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పని వ్యాఖ్య. వంశీ అరెస్టు అక్రమం కాదన్న హోంమంత్రి. అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టీకరణ. జీబీఎస్ కేసుల పెరుగుదలతో ప్రభుత్వం అప్రమత్తం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైద్య శాఖ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య కొత్త బంధం మొదలైంది. వార్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న రెండు దేశాల మధ్య త్వరలోనే మెగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అత్యాధునిక F-35 యుద్ధ విమానాలు సహా ఇతర రక్షణ పరికరాలను భారత్కు అమెరికా విక్రయించనుంది. ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహ్వూర్ రానాను అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమెరికాలోని అక్రమంగా వలస వచ్చిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు అంగీకరించిన ప్రధాని మోదీ మానవ అక్రమ రవాణాపై పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అయితే సుంకాల విషయంలో మాత్రం ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. భారత్ లేదా మరే దేశమైనా సరే తమపై ఎంత పన్ను విధిస్తే తాము కూడా అంతే విధిస్తామని తేల్చి చెప్పారు. కీలక రంగాల్లో భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చే విధంగా ఇరు దేశాధినేతల భేటీలో ముందడుగు పడింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏడాదికి $500 బిలియన్ చేర్చాలని రెండు దేశాలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అమెరికా నుంచి ఇంధనం, సహజ వాయువును భారత్ మరింతగా దిగుమతి చేసుకోనుంది. సమీప భవిష్యత్తులో పెద్ద వాణిజ్య ఒప్పందాలను భారత్ అమెరికా కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 5వ తరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు F-35లను భారత్కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వీటితో పాటు $1 బిలియన్ విలువైన రక్షణ ఉత్పత్తులను భారత్కు అమెరికా విక్రయించనుంది. కీలక ఆయుధాలను భారత్తో కలిసి ఉత్పత్తి చేయాలని అగ్రరాజ్యం యోచిస్తోంది. అదనంగా 6 P-8I సముద్ర గస్తీ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన సహా భారత రక్షణ అవసరాలను తీర్చడానికి జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, స్ట్రైకర్ పదాతి దళ పోరాట వాహనాలను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. రాబోయే దశాబ్దానికి రక్షణ సహకార ముసాయిదా తయారీకి ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. భారత్ ఎన్నాళ్ల నుంచో డిమాండ్ చేస్తున్న ముంబైపై ఉగ్రదాడి సూత్రధారి తహ్వూర్ రానాను అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భారత్, అమెరికా మునిపెన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. అయితే సుంకాల విషయంలో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గలేదు. భారత్ లేదా మరే దేశమైనా సరే తమపై తక్కువ పన్నులు విధిస్తే తాము కూడా అలానే టారిఫ్లు వేస్తామని, భారత్ తమపై ఎంత శాతం పన్ను విధిస్తే తాము అంతే ఛార్జ్ చేస్తామని స్పష్టం చేశారు. బేరసారాల్లో మోదీనే తనకంటే చాలా మెరుగ్గా అడగగలరని, అందులో ఎలాంటి అనుమానం లేదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ట్రంప్తో చర్చల తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం మధ్య ప్రత్యేక బంధం ఉందన్నారు. ఇంధనం, కీలక సాంకేతికతలు, కనెక్టివిటీ వంటి విభిన్న రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించినట్లు తెలిపారు. అక్రమ వలసదారుల అంశంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
ప్రతిష్టాత్మకమైన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్పై మాట్లాడిన ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో గొప్ప వాణిజ్య మార్గాలలో ఒకదానిని నిర్మించడంలో సహాయం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని అన్నారు. అమెరికా అణు సాంకేతికతలను భారత మార్కెట్లోకి ఆహ్వానించడానికి భారత్ తన చట్టాల్లో సంస్కరణలు తెస్తోందని ట్రంప్ అన్నారు. చాలా కాలం నుంచి ప్రధాని మోదీ తనకు గొప్ప స్నేహితుడని తెలిపారు. ట్రంప్ రెండో విడత పాలనలో మరింత వేగంగా ఇరు దేశాలు పనిచేస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్నకు అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని, ఆయనలాగే తాను కూడా భారత ప్రయోజనాలకే మిగతా అన్నిటికంటే పెద్దపీట వేస్తానని మోదీ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ట్రంప్, మోదీ స్పందించారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి పరిష్కారం కనుగొనే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నానికి తన మద్దతు ఉంటుందని మోదీ ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంశంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచ దేశాలు కొంతమేర భావిస్తున్నాయని, అయితే భారత్ తటస్థంగా లేదని, శాంతి వైపే ఉందని మోదీ స్పష్టం చేశారు. పుతిన్తో సమావేశమైనప్పుడు ఇది యుద్ధాల శకం కాదని, యుద్ధ భూమిలో పరిష్కారాలు లభించవని, చర్చలతోనే లభిస్తాయని తేల్చి చెప్పినట్లు తెలిపారు. బంగ్లాదేశ్లో నెలకొన్న ఘర్షణ వాతావరణంపై కూడా ట్రంప్, మోదీ చర్చించారు. వీటి వెనుక అమెరికా హస్తం లేదన్న ట్రంప్ బంగ్లాదేశ్లో పరిస్థితులపై మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడిన ట్రంప్ ఎంతో కాలంగా ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వానికి సిద్ధమన్నారు. తాను సహాయం చేయగలిగితే సాయం చేయడానికి ఇష్టపడతానని అన్నారు. రక్షణ, కృత్రిమ మేధస్సు, సెమీ కండక్టర్లు, ఇంధనం, అంతరిక్షంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ప్రైవేటు రంగాల మధ్య మరింత సహకారం కోసం ఇరు దేశాలు కృషి చేయనున్నాయి. సరిహద్దుల్లో ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ప్రకటన వెలువడింది. గగనతల రక్షణలో గేమ్ చేంజర్గా భావించే అధునాతన F-35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది. శ్వేత సౌధంలో ప్రధాని మోదీతో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. శ్వేత సౌధంలోని ఓవల్ కార్యాలయంలో ప్రధాని మోదీతో చర్చల తర్వాత నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వాణిజ్య లోటును తగ్గించడానికి అమెరికా నుంచి మరింత చమురు, గ్యాస్ను, సైనిక హార్డ్వేర్లను భారత్ కొనుగోలు చేస్తుందని ట్రంప్ తెలిపారు. భారత్, అమెరికా త్వరలోనే ఓ ప్రధాన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తున్నట్టు తెలిపారు. భారత్కు చమురు, గ్యాస్ సరఫరాలో అమెరికా నంబర్ 1గా నిలిచేందుకు ఒప్పందం జరిగినట్టు తెలిపారు. ఈ ఏడాది నుంచి భారత్కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామన్న ట్రంప్ F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కూడా భారత్కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. Starting this year, we'll be increasing military sales to India by many billions of dollars. We're also paving the way to ultimately provide India with the F-35 stealth fighters. In 2017, my administration revived and reinvigorated the Quad security partnership. In our meeting today, the Prime Minister and I reaffirmed that strong cooperation among the United States, India, Australia, and Japan. And it's crucial, really, to maintaining peace and prosperity, tranquility, even in the Indo-Pacific. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలపై ట్రంప్ మాట్లాడారు. ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొందని, ఆ సమస్య పరిష్కారానికి తన సాయం కావాలంటే చేస్తానని తెలిపారు. చైనా, భారత్, రష్యా, అమెరికా బాగా కలిసిపోవాలని తాను కోరుకుంటున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతుందని విశ్వసిస్తున్నామన్నారు. అమెరికాలో చమురు, గ్యాస్ వాణిజ్యంపైన దృష్టి పెడతామని చెప్పారు. 2030 నాటికి $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యమని తెలిపారు. అమెరికా ప్రయోజనాలే ప్రధానంగా ట్రంప్ భావిస్తారని, ఆయన తరహాలోనే భారత ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యంగా తాను భావిస్తానని తెలిపారు. అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం F-35 ఇటీవల బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 2025 షోలో విన్యాసాలు చేసింది. 5వ తరం యుద్ధ విమానమైన F-35ను అగ్రరాజ్యం చాలా తక్కువ దేశాలకు ఎంపిక ప్రాధాన్యంలో విక్రయిస్తుంది. ప్రపంచంలో అత్యాధునిక యుద్ధ విమానాల్లో F-35 ఒకటి. సూపర్సోనిక్ స్పీడ్తో శత్రు రాడార్లు గుర్తించకుండా ఇది దూసుకుపోయి దాడులు చేయగలదు. 3 రకాల్లో ఇది లభ్యమవుతోంది. F-35 నిర్వహణ కూడా చాలా ఖరీదైనది.
గంటసేపు గాల్లో విహరించడానికి $36,000 ఖర్చవుతుంది. ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇటలీ, నార్వే వద్ద F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ వద్ద రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిని ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసింది. రఫేల్ యుద్ధ విమానాలు 4.5వ తరానికి చెందినవి. ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి ఖాయమైందన్న కక్షతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. సదరు యువతిని కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. తీవ్రంగా గాయపడిన యువతికి మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్న సీఎం చంద్రబాబు ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లెలో ప్రేమించిన యువతిపై ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారనే కక్షతో గణేష్ అనే యువకుడు ఆమె తలపై కత్తితో పొడిచి యాసిడ్తో దాడి చేశాడు. వెంటనే బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. యువతికి ఏప్రిల్ 29న మరో వ్యక్తితో వివాహం జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. నిందితుణ్ణి మదనపల్లెలోని అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో బాధితురాలిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పరామర్శించారు. ఘటన చాలా దురదృష్టకరమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆమె వైద్యానికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి భవిష్యత్తులో ఇలాంటి దాడులకు పాల్పడేవారు భయపడేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు పంపించడం జరిగింది. అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో సదుపాయాలన్నీ భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స అందేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సంఘటన జరిగిన 15 నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు అరెస్ట్ చేయడం, అలాగే రిమాండ్లోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా జరగకుండా మేము ముందు జాగ్రత్తగా వెళ్తాం. యాసిడ్ దాడిని ఖండించిన సీఎం నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై జిల్లా ఎస్పీ బాధిత కుటుంబ సభ్యులతో హోంమంత్రి అనిత మాట్లాడారు. నిందితుడిని ఉపేక్షించరాదని పోలీసులను ఆదేశించారు. యాసిడ్ దాడి ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్న మంత్రి లోకేష్ బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. యువతిని తన సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తామన్నారు. భవిష్యత్తులో మరో చెల్లిపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉన్మాదిలా ప్రవర్తించిన సైకోను కఠినంగా శిక్షించాలని పోలీసులను లోకేష్ ఆదేశించారు. నేరస్తులు రాజకీయ ముసుగులో కొనసాగితే ప్రజాస్వామ్యానికే పెనుముప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు ప్రజాస్వామ్యం కూనీ చేసిన వారు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారనే సీఎం ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించాలన్నది వారి తాపత్రయమని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటి వారినైనా ముంచేందుకు వారు వెనుకాడనని, నా దళితులు అంటూనే వారిని నట్టేట ముంచే రకాలని వెల్లడించారు. ఆటవిక రాజ్యంలోనే దాడులు, ఓచకోతులు, విధ్వంసాలు, హత్యలు జరుగుతాయన్న చంద్రబాబు తమది ప్రజాస్వామ్య ప్రభుత్వమని, ఇక్కడంతా చట్టపరంగానే పరిపాలన సాగుతుందని చెప్పారు. ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో నేతలతో సమీక్ష నిర్వహించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్యకర్తల సంక్షేమంపై ప్రధానంగా చర్చించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఏఎస్ రామకృష్ణలతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్ని సీరియస్గా తీసుకుని పనిచేయాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. భారీ మెజార్టీతో ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్లను గెలిపించాలని తెలిపారు. ఇప్పటి వరకు కార్యకర్తల సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టింది, చెల్లించాల్సినవి ఇంకెన్ని ఉన్నాయనే అంశాలను చర్చించారు.
జరిగిన దాష్టీకంపై ఫిర్యాదిచ్చిన ఓ దళిత బిడ్డను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన వంశీని జగన్ వైసీపీ నేతలు సమర్థించడం సిగ్గుచేటని టీడీపీ నేతలు అన్నారు. వంశీ చేసిన కిడ్నాప్ ఉదంతానికి పక్కా సాక్ష్యాలున్నాయన్న వారు అందుకే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. గత 5 ఏళ్ల ఆటవిక రాజ్యాంగంలో చేసినట్లుగానే ఇప్పుడు దౌర్జన్యాలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి ఇంకొక నేరం చేసినటువంటి వలభనేని వంశీ యొక్క విధానాన్ని నువ్వు ఖండించడం అని మరి అతనికి ఒత్తాసు పలకడం అని అంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వారి మీద ఎవరైతే కేసు పెట్టారో దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతానని వాళ్ళని బెదిరించి వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పడం ఎంతవరకు సమర్థనీయం? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయ ముసుగులో చలామణి అవడానికి కొంతమంది ఇంకా ప్రయత్నం చేసినారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఊసల లెక్క పెట్టేటువంటి రోజు వస్తుంది. అదే ఈ రోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కిడ్నాప్ చేశారు లేదని వీడియో ఫుటేజ్ ఉంది. ఎక్కడికెక్కడ తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ భయపెట్టారో క్లియర్ గా ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ లేకుండా వారికి 14 రోజులు రిమాండ్ పడాలి. వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెబుతున్న వైసీపీ నేతలు ఈ 8 నెలల్లో డీజీపీని ఎన్నిసార్లు కలిశారని ప్రశ్నించారు. వంశీ అరెస్టు అక్రమం కాదని సక్రమమే అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీసీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీసీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటి వేసి ఇనుప కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలా మంది ఈ 7 నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీసీపీ గారు ఏదో బిజీగా ఉంటుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటుంది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టుకు కూడా సబ్మిట్ చేశాము. జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు. ఫర్దర్గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు. బీసీలను హత్య చేసిన వారికి శిక్ష పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, వారి హత్యలపై విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్షించిన సీఎం వివిధ అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. బీసీ విద్యార్థుల డైట్ బకాయిల చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సత్యసాయి జిల్లా నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలని సూచించారు. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేబినెట్లో కూడా ఆమోదం తెలిపామని, ఈ మేరకు అవసరమైతే న్యాయ పోరాటం చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ప్రతి కార్పొరేషన్కు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, దీనిపై ఇప్పటికే విధి విధానాలు రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో అవసరమైన మేర మరిన్ని దోబీఘాట్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. 42 కాపు కమ్యూనిటీ హాళ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. స్వచ్ఛాంధ్ర మిషన్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర మిషన్పై ఆయన సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర అనేది ఒక వ్యక్తికో సంస్థకో చెందిన కార్యక్రమం కాదన్న ఆయన ప్రతి చోట పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి గాలి నాణ్యతను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. కాలుష్యాన్ని 0కు తీసుకొచ్చేలా కార్యక్రమాలు అమలు చేయాలన్న దిశానిర్దేశం చేశారు. 14 ఇండికేటర్ల ఆధారంగా జిల్లాలకు స్వచ్ఛాంధ్ర ర్యాంకులు ఇచ్చామన్న ఆయన మొదటి స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచిందన్నారు. చివరి స్థానంలో అల్లూరు జిల్లా ఉందన్నారు. గుంటూరు జీజీహెచ్ను వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సందర్శించారు. న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న గులియన్ బారీ సిండ్రోమ్ బాధితులతో మాట్లాడారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గులియన్ బారీ సిండ్రోమ్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కృష్ణబాబు తెలిపారు. జీబీ సిండ్రోమ్ అనేది
కొత్త వ్యాధి కాదు, అలాగే ఇప్పుడే వస్తున్నది కాదు. సో ఇది స్టేట్ వైడ్, మన కంట్రీ వైడ్గా ఎక్కడ చూసినా, గ్లోబల్గా చూసినా 1,00,000 కేసుల్లో 1-2 కేసులు రిపోర్ట్ అవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. కాకపోతే మన పూణేలో రీసెంట్గా ఆల్మోస్ట్ ఒకే ప్రాంతంలో ఒక 140 పైన కేసులు వచ్చేటప్పటికి న్యాచురల్గా ఇంకా ఏదైనా అంటే నార్మల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన కాకోకుండా బ్యాక్టీరియల్ డిసీజ్ లేదన్నా స్పెసిఫిక్గా వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేషన్ ద్వారా కానీ ఏదైనా అలా వస్తోందా అనే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తోంది. సో మన స్టేట్లో కూడా అలా ఏమన్నా ఇష్యూ ఏమన్నా వస్తుందా అనే దాని మీద సర్వేలెన్స్ చాలా ఎక్కువ చేశాము. ప్రతి హాస్పిటల్లోనూ ఏం కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్సే కాకుండా ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా ఇలాంటి కేసులు ఏమి రిపోర్ట్ అవుతున్నాయి అనేది లాస్ట్ 1 year డేటా మనం తెప్పిస్తున్నాము. సో మనం ఒకటే ప్రికాషన్ తీసుకోవాల్సింది బేసిక్గా శానిటేషన్, హైజీన్ ప్రాపర్గా ఉండడం. ప్రముఖ నటుడు తమిళిగ వెట్రి కలగం టీవీకి అధినేత విజయ్కి కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా ఈ భద్రతను కల్పించింది. ఇందులో భాగంగా 8 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది, 1-2 కమాండోలు, పలువురు పోలీసులు నిరంతరం విజయ్కు సెక్యూరిటీ ఇవ్వనున్నారు. 1 లేదా 2 వాహనాలు ఎస్కార్టుగా ఉండనున్నాయి. విజయ్కు కేవలం తమిళనాడులోనే ఈ భద్రత ఉంటుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉంది. 2026లో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు. ప్రజా సంబంధ అంశాలపైన తన అభిప్రాయాన్ని చురుగ్గా వెల్లడిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఉండేవారికి కేంద్ర హోంశాఖ భద్రత కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్కి వై కేటగిరీ భద్రత కేటాయించినట్టు తెలుస్తోంది.